కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నానని మంత్రి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం ₹1,00,000 చెక్కును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎస్పీకి అందించారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో కలిసి అమరవీరుల సంస్మరణ ర్యాలీలో పాల్గొన్నారు. గౌరవంతో పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన పోలీస్ కుటుంబ ఆత్మగౌరవానికి, త్యాగానికి, ధైర్యానికి చిహ్నం. 1959 అక్టోబర్ 21న లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద మన దేశం పోలీస్ బలగానికి చెందిన 20 మంది జవాన్లు చైనా దళాల దాడికి ఎదురుగా నిలబడ్డారు. అందులో 10 మంది పోలీస్ సిబ్బంది దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ త్యాగం జ్ఞాపకార్థంగానే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మనకు కేవలం చరిత్ర కాదు, ప్రేరణ. ప్రజల కోసం, చట్టం కోసం, దేశ భద్రత కోసం తమ కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు మనకు ఎంతో గర్వకారణం. ముందుగా ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవం. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తా ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకడో ఇద్దరు తప్పు చేయొచ్చు కానీ